ఈరోజు డే 3 ఆఫ్ నవరాత్రిలోని సింపుల్గా అటుకుల పులిహోర చేద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ చిల్లీస్, కొంచెం జింజర్, కరివేపాకు, పల్లీలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు మాడిపోతాయి. తర్వాత కొంచెం పసుపు వేయాలి. నాకైతే అటుకుల పులిహోరలో ఏంటంటే పసుపు కొంచెమే ఇష్టం, సో నేను చాలా లైట్గా వేసుకున్నా. తర్వాత కొంచెం ఎండుమిర్చీలు ఒక 2 వేసి బాగా ఫ్రై చేసుకోండి అవి. తర్వాత కొంచెం ఇంగువ వేయండి. నెక్స్ట్ ఒక గిన్నెలోని అటుకులు వేసుకొని అవన్నీ వాటర్తోని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఈ పోపులోని వేసేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇంకా లెమన్ పిండేసుకొని బాగా కలిపేసుకుంటే సింపుల్ అండ్ ఈజీగా అటుకుల పులిహోర రెడీ.